అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరు మండలం కమర్చెట్టు గ్రామంలో ఈరోజు మనం ఇక్కడ హాస్పిటల్ విజిట్ చేసినాము. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 15లో ఈ కూటమి ప్రభుత్వం 15లో స్టార్ట్ చేసింది. 18లోన హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినారు హాస్పిటల్కి. ఈ రోజుకి దాదాపు 6 సంవత్సరాలకే ఈరోజు అసలు బిల్డింగ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పోయిన మొత్తం పెచ్చాండు ఊడిపోయినాయి, కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా పలిగిపోయింది. ఏం లేదు అసలు డాక్టర్లు గానీ నర్సులు గానీ అందరూ చాలా బిక్కుమంటున్నారు. ఈ హాస్పిటల్ ఎట్లుండాలా మేము మా మీద ఎప్పుడో పడుతుందో అనే విధంగా నర్సులు కానీ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ. ఎందుకంటే ఈ కమర్చేరు గ్రామాలు చుట్టుముక్కు పల్లెలన్నీ చాలా గ్రామాలు అన్ని ఇక్కడికే వస్తున్నాయి. ఆలూరు పోకున్నట్లు ఆలూరు దూరం అవుతుంది అనే విధంగా కమర్చేరు గ్రామానికి చుట్టుపక్కల పల్లెలన్నీ ఇక్కడే వస్తారు పేషెంట్లు అందరూ. అలాంటిది ఈరోజు పేషెంట్లకి ఇక్కడ రాకున్నట్లుగానే మొన్ననే 3వ తారీఖున ఆ రూమ్ లో మామూలు ఆపరేషన్ చేసినారంట. ఆపరేషన్ విజిట్ చేసేకపోయింటే ఆ రోజు మొత్తం పెంచులు ఊడిపోయి కొద్దిలో తప్పైంది డాక్టర్ల గారికి. లేకపోతే వాళ్ళు మొత్తం, ఎందుకంటే చాలా విలువైన వస్తువులు చాలా మొత్తము మెటీరియల్ అంతా దాదాపు లక్షలు విలువ చేసే మెటీరియల్ ఆ రూమ్ లో ఉన్నాయి. ఆ రూమ్ లోన ఆ రోజు పెంచులు ఊడిపోయినాయి. డాక్టర్లు కొద్దిగా విజిట్ చేసిపోయిన 2 నిమిషాలకే పెంచులు ఊడిపోయినాయని ఎదబడుతున్నారు. ఇక్కడ మేము ఎట్లా ఎలా ఉండాలనే విధంగా డాక్టర్లు గానీ నర్సులు గానీ అంటున్నారు. వీళ్ళు లెటర్ రాసిచ్చినారు, మెయిల్ పెట్టినారు, అన్ని పెట్టినా గానీ ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే ప్రజల ప్రాణాల మీద వీళ్ళు చిలగాట మాట్లాడారు. ఈరోజు అసలు ప్రాణాలంటే లెక్కలే వాళ్ళకి. కలెక్టర్ గారు చెప్పిన అందరూ చెప్పినారని చెప్తున్నారు. మేలు గాని పెట్టినారు. మొన్న గానీ 12వ తారీఖు కానీ వీళ్ళు పోయి రెఫరెండం ఇచ్చేసినారు. డాక్టర్ గారు కానీ పోయి కర్నూలు పోయి. అలాంటిది ఈరోజు ఇంతవరకు వాళ్ళు డిపార్ట్మెంట్ గానీ ఇదే గానీ ఎవరు గానీ ఇక్కడ కన్నెత్తుకొని చూడలేదు. కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనే ఎవరైతేనే. ఈరోజు మా కమర్చేరు గ్రామంలో మలకాన్ రెడ్డి అన్న ఇట్లా పరిస్థితుంది, చాలా ఘోరంగా ఉంది. మా హాస్పిటల్ అంటే సర్లే పోదామని చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూస్తే భయం అవుతుంది, నాకే భయం అవుతుంది. ఎప్పుడు ఈ పేషెంట్లు పడుకున్నారు, ఈ పెచ్చులు ఎప్పుడు పోతాయో తెలియదు. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా నాసిరకం నాణ్యత లేని పనులు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళకేం కావాలా, డబ్బులు కావాలా, డబ్బులు మిగలాలా, వాళ్ళ డబ్బులు దోచుకోవాలి తప్ప ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గానీ బాగా గట్టిగా చేస్తామనే విధంగా లేకున్నట్ల. అదేవిధంగా మా జగనన్న అయితే నాడు నేడు కింద పెట్టి చూస్తుంది కట్టారు. 70 సంవత్సరాల బిల్డింగ్ చెక్క చెదరకుండా ఉంది. అలాంటిది రోజు 6 సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం చేసిన పనులు ఇంత నాశనకంగా ఉండి అసలు పెచ్చులోడిపై కింద ఫ్లోరింగ్ దిగుబడిపోతుంది, అన్ని చేస్తున్నాయి. వీళ్ళకి మనసు ప్రాణాలు లెక్క లేకుండా పోయింది. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారికి మేము గాని డాక్టర్ గారి చెప్పినాను, తీసుకొని పోయి నెక్స్ట్ వీక్ లో, ఎందుకంటే కలెక్టర్ మేడం లేదు విజయవాడ పోయినంట. నేను నెక్స్ట్ వీక్ లో డాక్టర్ గారిని మన మల్కాన్ రెడ్డి తీసుకొని పోయి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుని ఇమీడియట్ గా డాక్టర్ కొట్టే చెప్తున్నాము. మీరు ఈ పెచ్చులు ఎప్పుడు ఊడిపోతే తెలియదు. ఖచ్చితంగా మీరు దయచేసి ఎందుకు ప్రజల ప్రాణాలకు కాపాడేవాళ్ళు మీరు. అలాంటిది మీరు కొన్నాళ్ళు దీన్ని ఎక్కడన్నా ఆపరేషన్ థియేటర్ చేయొద్దని. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే ఆలూరుకి కావాల్సిన పంపించండి. ఏమన్నా పేషెంట్ వచ్చే కానీ మీరు ఇమీడియట్ గా దీన్ని తీసుకుపోయి కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి మిమ్మల్ని తీసుకొని పోయి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్ దీని ప్లాన్ ఏం చేస్తారో మేడం, కలెక్టర్ మేడం కొద్దిగా వచ్చిన మేడం ఆమె దగ్గర పోయి మనం దీన్ని చేసి మాట్లాడినా కానీ మనం ముందు అడిగేయాలని విధంగా డాక్టర్ గారికి చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాము, ఎక్కడ ఏదైనా కానీ ఇప్పుడు దోచుకునే ఉంది కానీ వీళ్ళకి ప్రజల్ని హాస్పిటల్ ఎట్లా కట్టాలో ఏం కట్టాలో దాని నాణ్యత లేదు, ఏం లేదు. ఇసుక లేదు, సిమెంట్ లేదు. దానికి మొత్తం బండ్లో ఫ్లోరింగ్ పరిచినారు, అంతా మొత్తం కుసిన పడిపోయింది. నాకు తెలిసి ఏ ఇల్లు అన్న మన ఇల్లు 4-5 ఏళ్ళకి ఏదన్నా పడిపోతానే విధంగా ఎంత నాశనంగా కట్టి ఇంత అధ్వానంగా ఉండాలనే విధంగా ఈరోజు చెప్తున్నాము. ఖచ్చితంగా మేము కలెక్టర్ మేడం కలిసి దీన్ని విజిట్ చేసి మేడం గాని కలెక్టర్ మేడం గాని మన కమర్చేరుకు వచ్చే విధంగా ఆమెను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తోలుకొచ్చి ఆమె కలెక్టర్ మేడం ఇక్కడ తోలుకొచ్చే విధంగా చేసి ఇక్కడ ఆయనకి చూపించాలనే విధంగా ఈ రోజు మేము ఈ పేషెంట్లు అయితేనేమి, మన డాక్టర్లు అయితేనేమి, మన గ్రామ ప్రజలైతే అందరి మీద ఈ రోజు మాటిస్తున్నాను. 18 మధ్యలో ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు
కమర్షియడ్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే అదే పీరియడ్లోనే 2-3 ఏళ్లలో కట్టి అదే 2018లోనే హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనపడతా ఉంది. కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నాడు నేడు అనేది 19 తర్వాత 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు వైద్యం అందాలని చెప్పి, పేద ప్రజలకు విద్య అందాలని చెప్పి బడులు గాని ఆసుపత్రులు గాని బ్రహ్మాండంగా దానికోసం బడ్జెట్ పెట్టి చాలా అన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వం చూస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ జరిగినటువంటిది ఇంత 1,20,00,000 పెట్టి ఈ బిల్డింగ్ కడితే 4-5 సంవత్సరాలకే మరి కుప్పకూలుతా ఉందంటే ఆసుపత్రికి వచ్చి ఇక్కడికి ప్రాణాలు తీసుకోవడానికి రావాలన్నా గర్భిణీ స్త్రీలు గాని మరి మిగతా పేషెంట్లు గాని ఇక్కడ వచ్చి జాయిన్ అయి ఉంటే ఇక్కడ ప్రాణాన్ని రక్షించే డాక్టర్లకే ప్రాణాంతకం ఉంది. అంటే వాళ్ళు ఇవి ఎప్పుడు పడతాయో ఆ పెచ్చులు అనేది. ఎందుకంటే ఇంత ఘోరంగా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊర్లో కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితి దాపరించిందంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అండ్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి కూడా విషయం తెలియకపోవచ్చు. కాబట్టి ఆ విషయం ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా రికవరీ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే దీనిపైన ఒక కమిటీ వేసి ఎందుకు ఇట్లా అయిందనేది కూడా పర్యవేక్షించాలా, ఎందుకు జరిగిందనేది కూడా దీనిపైన ఒక కమిటీ వేసి సూపర్వైజింగ్ కమిటీ వేసి తీసుకొని తక్షణమే బిల్డింగ్ మరమ్మతులు చేసేంత వరకు కూడా, ఎందుకంటే పక్కన 70 సంవత్సరాల బిల్డింగ్ అంత బాగా కనపడతా ఉంటే 5 సంవత్సరాల్లో అనేది జనాలకు తెలియాల. కాబట్టి ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రజల భద్రత కోసం, మన దేశంలో పేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పేదల భద్రత కోసము వైద్యము విద్య 2 అందించాలనే మరి ఆ సంకల్పము ఉండాల నాయకుల్లో, ఆ సంకల్పం ప్రభుత్వంలో ఉండాల. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది 7వ తేదీ 5వ నెల 2018. 2018 తర్వాత మొన్న కమర్షియల్లో లేబర్ రూమ్ ఫస్ట్ పైన పెచ్చులు కింద పడింది. వర్షాన్ని తగ్గడం వల్ల మొత్తం హగ్గింగ్ అవుతుంది గోడలు అనేది. హగ్గింగ్ అవడంతో పైన ఉన్న రూఫ్ నీళ్ళు స్విమ్మింగ్ చేసేసి హగ్గైపోయి కింద పడుతుంది. దాంతో ఆ రూమ్ని వెకెట్ చేసినాం. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక 15 రోజుల్లోపే ముందు రోజు మేడం గారు దాంట్లో ఏమున్నాయని కాల్ చేయించకపోతే మరుసటి రోజు నేను దాన్ని లీడ్ చేయకపోతే జస్ట్ లీడ్ చేసి బయటకు వస్తున్నాము. మొత్తం ఒక పెద్ద శబ్దంతో విరిగిపడింది. దాంతో ఆ ఆపరేషన్ థియేటర్లో కూడా ఇప్పుడు డెలివరీ చేయడానికి సాధ్యత ఉంది. మిగతా జనరల్ వార్డ్స్ కూడా, మేల్ అండ్ ఫీమేల్ వార్డ్స్ కూడా జనరల్ పేషెంట్స్ వాంతులు బేరులు మిగతా అక్కడ వాళ్ళు బెడ్ ఇచ్చేస్తారు. ఆ రూమ్లు కూడా పైన రూఫ్ సరిగా లేకపోవడం వల్ల ఇప్పుడు పెచ్చులు పడి ప్రాణాంతకం అవుతున్న ఉద్దేశంతో గత వారం రోజుల నుండి అక్కడ బెడ్స్ని క్లోజ్ చేసేసాం. అక్కడ పడితే జరగరాని హజార్డ్స్ జరుగుతాయని, ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ముందు కొంత స్థలంలో ఉండి ముందు ద్వారం దగ్గర బెడ్లు వేసేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఓపీడీకే నడుస్తున్నాము. డెలివరీలు మిగతావన్నీ జరగాలంటే డెలివరీ రూమ్ కావాలా, మిగతా పేషెంట్ అడ్మిట్ అవ్వాలంటే ఆ బిల్డింగ్ మేల్ అండ్ ఫీమేల్ వార్డ్స్ రెడీ ఉండాలా. స్టాఫ్ మిగతా స్టాఫ్ ఎక్కువ మంది పేషెంట్లు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కువ మంది పేషెంట్లు వస్తే ప్రమాదమైన కదా సార్. ఇప్పుడు ఏ రూమ్ కూడా అంత భద్రతగా లేదు, అంత భద్రతగా పూర్తి భద్రత లేదు, ఏ ప్రమాదమైనా జరగదు. అందువల్లే మేము మొదట డిఎంఎస్ గారు మేడంకి లెటర్ పెట్టినాం. తర్వాత వాళ్ళు ఈనాడు పేపర్ పడిన ఆదేశిస్తే దాని ప్రకారం కూడా తెలుగులో తర్వాత ఊరు గ్రామస్తులకు సర్పంచ్కి తెలియజేసినాము. ఆథరైజ్ సర్పంచ్ వాళ్ళు తెలియజేయడంతో మొన్న వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఈరోజు ప్రోటోకాల్స్ ప్రకారం ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి చూసి ఇక్కడ పరిస్థితి గమనించి ఇది పేషెంట్లకు అనుకూలంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించారు. దాంతోపాటుగా ఇక్కడ స్టాఫ్ కూడా ల్యాబ్ టెక్నీషియన్ రూమ్, ఫార్మసీ రూమ్, మెడికల్ ఆఫీసర్స్ రూమ్, జనరల్ వార్డ్స్, మిగతా వ్యాక్సినేషన్ రూమ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరిని పెట్టడం కష్టమైపోయింది. ఆపరేషన్ థియేటర్లో ఆల్రెడీ లక్షలు విలువ చేసే సామాన్ ఉంది, దాని పట్టు ఉంది, అవి కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి ఉంది. కాబట్టి పైన అధికారులు ఈ విషయాన్ని దయచేసి వెంటనే ఎమర్జెన్సీగా స్వీకరించి దీన్ని సరిచేసి
ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ఈ హిరణ్యగౌడ్ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.